very good morning to respected sirs, ma'ams, and all my dear friends. I am Akhil Kambampati from Amravati. I have completed my graduation in Kallam Harnath Reddy Institute of Technology, Guntur. In college drive, Cognizant has visited us for college placements, and I got selected in that drive. And I came here under CSR drive, and I took coaching from Java full stack developer. యాక్చువల్గా నేను కోడ్గ్యాంగ్ డెస్టినేషన్కి వచ్చినప్పుడు మినిమం నాలెడ్జ్తో ఉన్నాను అండ్ లేటర్ విత్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అంబికా మ్యామ్, అనుష మ్యామ్, కిషోర్ సార్ వీళ్ళ గైడెన్స్తో నేను ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోగలిగాను. చాలామంది స్టూడెంట్స్ ఎందుకు కోడ్గ్యాంగ్ చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే. సార్ మనకి ఫ్యాకల్టీ మనతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మనం ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంది సార్. అది టఫెస్ట్ సబ్జెక్ట్ కోడింగ్ అయినా కానీ ఏదైనా ఈజీ సబ్జెక్ట్ అయినా మనకి ఫ్యాకల్టీ మనతో మంచిగా అవైలబుల్గా ఉన్నప్పుడు మనం డౌట్స్ కానీ ఏమైనా అడగడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఈజీగా మనకు అన్నీ క్లారిఫై అవుతాయి. ప్రతి ఒక్కరికి అసిస్టెన్స్ ఉంటుంది, ప్రాపర్ అసిస్టెన్స్ ఇస్తూనే ఉంటారు. మనకు జాబ్ వచ్చేంత వరకు అసిస్టెన్స్ ఇస్తూనే ఉంటారు. మనకి ఏం డౌట్స్ వచ్చినా మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈవెన్ ఈ కోడ్గ్యాంగ్లో మనం చేస్తున్నప్పుడే కాదు, ఈవెన్ మన కాలేజీలో పర్సనల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా కూడా మ్యామ్స్ మనకి అవైలబుల్గా ఉంటారు. మన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇక్కడే అంత బెస్ట్ అనిపించి అంత ఏముందని చెప్పేసి జాయిన్ అవ్వాలి. ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేరింగ్ చేసుకుంటే అన్ని కోర్సులు అంతే ఉంటాయి, అన్నీ సిమిలర్గా ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరికీ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, ప్రాపర్ స్పేస్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఈవెన్ ఎక్కువ క్లమ్జీగా బయట ఇన్స్టిట్యూట్స్లో ఒకేసారిగా ఎక్కువ మందిని పెట్టి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటారు. లిమిటెడ్ పీపుల్కే వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ప్రాపర్ ట్రైన్ చేస్తూ ఉంటారు. తీసుకున్న కోర్స్ ఐదర్ జావా అవనివ్వండి, పైథాన్ అవనివ్వండి, వాటితో సంబంధం లేకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. మనల్ని ఏంటంటే ప్రాపర్గా మన కంపెనీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మంచి పర్సన్గా మనల్ని ప్రిపేర్ చేస్తారు. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇదంతా ఫేక్, ఇక్కడ ఏమి ఉండదు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈవెన్ పేరెంట్స్కైనా సరే ఆ భరోసా కనిపించదు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే మనం బయట ఎన్నో చూస్తూ ఉంటాము, మనీ పే చేసి ప్రాపర్ అష్యూరెన్స్ లేక ఇస్తామని చెప్తారు, కానీ ఏమీ అష్యూరెన్స్ ఇవ్వరు. నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి అలా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీకు అష్యూరిటీ మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 1 year వరకు మీకు వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఈవెన్ నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ వాళ్ళు మీకు పెడుతూ ఉంటారు. మీరు ఫెయిల్ అవుతున్నా కానీ మీతో వాళ్ళు ప్రాపర్గా మాట్లాడతారు. ఏం జరుగుతుంది, మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, మీరు ఎందుకు ఇలా వెనకబడుతున్నారు, మళ్ళీ మనం వచ్చి వినడానికి అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఈవెన్ మనకేమన్నా ఐడియాస్ వచ్చినా, మనం ఏమన్నా అంటే మనకున్న నాలెడ్జ్తో మనం ముందుకు వెళ్ళాలనుకుంటే వీళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మన ఐడియాస్కి వీళ్ళు షేర్ చేసినప్పుడు వీళ్ళు ఇంకా హెల్ప్ చేసి మన ఐడియాస్ని ఐదర్ ఇట్ మైట్ బి యాడ్స్ ఆర్ ఎనీథింగ్. కాబట్టి ఫేక్ అనేది కాకుండా ఎప్పుడైతే మీరు దీన్ని విజిట్ చేసి చెక్ లిస్ట్ పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా ఉన్నారు, డ్రైవ్స్ ఎన్ని వస్తున్నాయి, ఈవెన్ ప్రాపర్ రెసిషన్ అని అనుకున్నా సరే కానీ ఎక్కువ డ్రైవ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి చాలామందికి కొన్ని ప్లేస్మెంట్స్ డ్రైవ్లో అటెండ్ అయిన తర్వాత ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు. నువ్వు చూసిన సక్సెస్కి అండ్ చాలామందికి అంటే వేరే వాళ్ళు చూసే ఫెయిల్యూర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే చాలామంది ఇంకా మాకు ఏజ్ అయిపోతుంది, జాబ్ రావట్లేదు, ఇంట్లో ప్రెషర్ ఉందని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మనం నేర్చుకునే స్కిల్ని బట్టి ఉంటుంది. మనం దేనికి భయపడాల్సిన పని అవసరం లేదు. ఎందుకంటే వీ డూ ఫెయిల్. ఈవెన్ నేను కూడా 2024లో పాస్ అవుట్ అయ్యాను. ఈవెన్ ఎన్నో వాకిన్స్కి వెళ్ళాను. ఇక్కడ నేర్చుకున్నది నేను ఇదే ప్రాజెక్ట్ పట్టుకొని చాలా వాకిన్స్కి వెళ్ళాను. చాలా కంపెనీ సార్ వాళ్ళు పెట్టిన డ్రైవ్స్ కూడా నేను అటెండ్ అయ్యాను. కానీ చాలా వరకు ఫెయిల్ అయ్యాను. మినిమం నేను 20 డ్రైవ్స్ ఇచ్చి ఉంటాను. అలా వాకిన్స్కి అయితే 7-8 వాకిన్స్కి వెళ్ళాను. అలా ఈ ప్రాజెక్ట్ని నేను ఇక్కడ నేర్చుకున్న బేసిక్సే. నేను ఇది జాన్లో నేర్చుకున్నాను. నా ప్రాజెక్ట్ సైమల్టేనియస్గా ప్రాజెక్ట్తో పాటు ఇది నేను నేర్చుకున్నాను. కానీ నేను ఇదే నాలెడ్జ్ని, ఇదే అప్లికేషన్స్ని, ఇదే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. నాకేంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇచ్చే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉండింది. మనం ఫెయిల్ అవుతున్నాం అనే ఆలోచన కంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఈరోజు ఇక్కడ ఈ మిస్టేక్ చేసాం, నెక్స్ట్ ఈ మిస్టేక్ చేయకూడదు. ఇట్ మైట్ 10 కంపెనీస్ ఆర్ 15 కంపెనీస్, కానీ మనకైతే ఇక్కడ అవకాశం వస్తూనే ఉంటుంది నువ్వు ప్లేస్ అయ్యేంత వరకు. కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా, ఫెయిల్ అయ్యామనే బాధ ఏం లేకుండా మీరు స్కిల్ని ఇంకా పెంచుకుంటూ ప్రాపర్గా నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధిస్తారు. మీకు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది, శాలరీ ఎంత?
నేను బ్రిలియో టెక్నాలజీస్లో ప్లేస్ అయ్యాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి 3.5 LPAకి నేను ప్లేస్ అయ్యాను. కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తారంటే కోడ్ఞాన్లో అసలు జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదా, ఏం చెప్తారు? మనమనే కాదు, పేరెంట్స్ అన్న ఏమనుకుంటారంటే మన సర్కిల్లో విజయవాడ ఆర్ గుంటూరు ఇక్కడేం మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు, హైదరాబాద్లోనే ఉంటాయి, బెంగళూరులోనే ఉంటాయి అని అనుకుంటారు. ఇక్కడే మనం ఇంట్లో చెప్పినా విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్నామంటే ప్రాపర్గా మనల్ని అదేంటి ఇక్కడ మంచిగా ఉన్నాయా అనే టాపిక్ వస్తుంది. మీరు అటువంటి భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేస్. ఇక్కడ ఏంటంటే మన మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నాం, మన కొలీగ్స్ కానీ, మన ఫ్యాకల్టీ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఏం నేర్చుకోగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో బెనిఫిట్స్ ఏంటంటే మనం విజయవాడలో ఉన్నప్పుడు మన నేటివ్ ఏరియాకి దగ్గరలో ఉంటాము, పేరెంట్స్కి దగ్గరలో ఉంటాము, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్కి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకోగలుగుతాం. మనం కాలేజ్లో నేర్చుకుంటాం, కొన్ని నేర్చుకోము, ఆ లైఫ్ అట్లా అయిపోతుంది. బయటకు వచ్చేసరికి ఏంటంటే బయట చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు, మనకు ఫెయిల్యూర్స్ వస్తే భయపడుతూ ఉంటాం, ప్లేస్ అవుతామా, ఇంట్లోనేమో మన పరిస్థితి ఇఫ్ యు ఆర్ రిచ్ ఇట్స్ ఓకే, కానీ రిచ్ కాకపోతే మనకి ఇప్పుడే అర్థమవుతుంది. బీటెక్ అంతా హ్యాపీగా ఉండిపోయి బయటకు వచ్చాక అరే ఏం చేయాలి అని స్కిల్లెస్లో ఏముండదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినాము, మనం ఏం నేర్చుకోగలిగాము, మనం ఒకదాని మీదే మనం బేస్ అయి ఉంటాం. ఐదర్ ఇట్ మైట్ బి జావా ఆర్ పైథాన్, ఇంకే SQL కానీ ఇంకేదైనా డేటాబేస్ వైపు వెళ్ళే వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే దాని మీదే మనం చేయడానికి ఐదర్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా. కాబట్టి దాన్ని మొత్తం కలిపి ఫుల్ స్టాక్గా తీసుకొని వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతిదీ మనల్ని అసిస్ట్ చేస్తారు. నేనేం నమ్ముతానంటే మనం నేర్చుకునే దానికన్నా మనకి చెప్పే వాళ్ళు ఉంటే బాగా ముందుకు వెళ్ళగలం అనేది నమ్మకం నాకు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఎప్పుడు వీళ్ళు ఈ ఫ్యాకల్టీ కదా మనకి రెస్పాండ్ అవ్వరేమో ఎందుకు అని ఫీల్ అవ్వాల్సిన పని కూడా ఉండదు. ఈవెన్ మనం వాళ్ళకి డైల్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి ఈవెన్ దే హ్యావ్ యూట్యూబ్ ఛానల్స్, మనం ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా నేర్చుకోవచ్చు. అదే ప్రాజెక్ట్, మనం చెప్పిన ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ చెప్తారు. మనం నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ప్లేస్ గురించి కానీ జాబ్ వచ్చిద్దా రాదా అనే బాధ మీకేం అవసరం లేదు. ఎందుకంటే మీకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇది చూస్ చేసుకుంటే మీకు చాలా బెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. First of all, I am thanking you all the mentors who supported me in this journey. Lavanya ma'am, Ambika ma'am, Anand sir, and Akila ma'am who supported in the practical sessions. I'm completely grateful to the management. I'm especially thankful to the Saket sir for guiding us for the placements. First of all, బ్రిలియోకి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు నేను డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయి ఉన్నాను. అండ్ నేను బయట చాలా ఇన్స్టిట్యూట్స్ని రిఫర్ చేసి ఉన్నాను బిఫోర్ జాయినింగ్ దిస్. సో ఆ ఇన్స్టిట్యూట్స్లో మ్యాక్సిమం నేను రిఫర్ చేసినవి హైదరాబాద్వే ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా నేను కన్సల్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ అలానే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను సుమన్ టీవీ యొక్క రివ్యూస్ చూసిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో బిఫోర్ జాయినింగ్ దట్ నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది అడుగున్నాను. సో వాళ్ళు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రతిదానికి ఆన్సర్ చేయగలిగారు. లైక్ యాక్చువల్లీ నేను 23 పాస్డ్ అవుట్ అనమాట. సో ఆపర్చునిటీస్ అనేవి 24 బ్యాచ్ కన్నా ఇంకా తక్కువగా ఉంటాయి కదా, సో మీరు ఎలా అసిస్ట్ చేస్తారు అని చెప్పి సో వాళ్ళు అన్నిటికీ ఆన్సర్ చేయగలిగారు. అండ్ దే టోల్డ్ అస్ లైక్ 2 years వరకు మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఇస్తాము. సో ఇన్ బిట్వీన్ దీస్ 2 years యూ కెన్ ట్రై అని చెప్పారు. అండ్ కోర్స్ అనేది 4 months. సో ఈ 4 months కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇన్ కేస్ ప్లేస్మెంట్ అనేది రాలేదు అంటే యూ కెన్ ట్రై ఫర్ 2 years అని చెప్పారు. సో విత్ ఇన్ ద కోర్స్ లిమిట్ నాకు ప్లేస్మెంట్ అనేది వచ్చింది. అండ్ మెయిన్గా నాకు ఏంటంటే క్లాసెస్ అనేవి వెరీ లెస్ పీపుల్ ఉంటారు స్టూడెంట్స్. సో ఇంట్రాక్షన్ అనేది చాలా బాగుంటుంది ఫ్యాకల్టీతో. ఇన్ కేస్ మనం ఏవైనా సెషన్స్ అనేవి కానీ ఏమైనా మిస్ అయినా కూడా మనం రిఫర్ చేసుకుంటానికి రికార్డింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. నాకు అయితే ఈ జర్నీలో బాగా హెల్ప్ చేసింది ఏంటి అంటే కనుక ప్రాక్టికల్ సెషన్స్. మెయిన్గా ఏంటంటే కోడింగ్కి కానీ దేనికైనా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోడ్నాన్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు. సో కోడింగ్ కోసం అని చెప్పి సో కోర్స్ రిలేటెడ్గా ఒక ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇనీషియల్గా నేను ఆ ప్లాట్ఫామ్ని అంత పట్టించుకోలేదు. సో జస్ట్ క్లాసెస్ వినేదాన్ని, ఆ ప్లాట్ఫామ్ని అయితే నేను అసలు పట్టించుకోలేదు. బట్
వన్ డే నేను ఆ కోర్స్ స్టార్ట్ చేశాను. అండ్ నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక ఆ ప్లాట్ఫామ్ని మనం ఎంతలా అయితే యూజ్ చేసుకుంటామో అంతలా మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నేను మిడిల్లో చాలా క్లాసెస్ కొన్ని మిస్ అవ్వడం జరిగింది, బట్ నేను ఆ ప్లాట్ఫామ్ వల్లనే నేను చాలా వరకు కవర్ చేసుకోగలిగాను. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ప్రాక్టికల్ సెషన్స్. సో ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా కూడా ప్రాక్టికల్ సెషన్స్లో ఫ్యాకల్టీ అనే వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ దే ఆర్ స్పేరింగ్ ఈవెన్ మోర్ టైం. సో ప్రాక్టికల్ సెషన్స్ అనేవి ఎవరు మిస్ అవ్వద్దు. మెయిన్గా లెర్నింగ్ కన్నా ప్రాక్టికల్ సెషన్స్ అనేవి ఇంపార్టెంట్. నేను బిఫోర్ అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో కానీ ఒక 3-4 ఇంటర్వ్యూస్ అయితే నేను అటెండ్ అయ్యాను. బట్ నేనేం ఫీల్ అయ్యాను అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నాను బట్ ఫెయిల్ అవుతున్నానేమో అని చెప్పి ఇనిషియల్గా అనిపించింది. బట్ నేను ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బిఫోర్ నేను చేసిన మిస్టేక్స్ అనేవి నేను ఇక్కడ రిపీట్ చేయకోకుండా చూసుకున్నాను. అండ్ సమ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్. సో నాకు అనిపించింది ఏంటి అంటే కనుక బిఫోర్ ఇంటర్వ్యూస్లో ఏ ఇంటర్వ్యూను నాకు వేస్ట్ అనిపించలేదు. సో ఇఫ్ పాసిబుల్ ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చినా కూడా అన్నీ అటెంప్ట్ చేయండి. ప్రతి దాని నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఫస్ట్లోనే సక్సెస్ రావాలి అంటే రాదు. సో ట్రై టు అటెండ్ ఇంటర్వ్యూస్. నాకు మెయిన్గా ఏంటి అంటే మొహమ్మద్ సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అనేవి చెప్పారు. సో నా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎన్ని డేస్ జాయిన్ అయిందమ్మా? ఎక్కడికి వచ్చి మీరు? నేను జూలైలో జాయిన్ అయ్యాను. జూలైలో జాయిన్ అంటే 3-4 monthsలోనే జాబ్ క్రాక్ చేశారు. సో అది అంటే మీరు అప్స్కిల్ చేసుకుంటే కూడా ఎలా అయినా సరే మిమ్మల్ని మీరు సక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి జాబ్ తెచ్చుకోవడానికి అప్స్కిల్ చేసుకున్నారు. ఇవాళ మీ ముందు ఇలా సక్సెస్ స్టోరీగా నుంచున్నారు. శాలరీ ఎంత మీది? 3.5. 3.5. గ్రేట్. జనరల్గా మనకి ఫోటోలో ప్రాజెక్ట్స్ ఎలా చేస్తామో తెలుసు కదా, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్గా చేసి ఉంటారు. బట్ నేను చేసింది సాకేత్ సార్ గైడెన్స్ వల్ల. మా కాలేజీకి అండ్ కోఆర్డినేట్కి ఎంఓయూ ఉంది. సో సాకేత్ సార్ టీం వచ్చి ట్రైన్ చేసి మెషిన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్ చేయించారు. దట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లైక్ జనరల్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ట్రైనింగ్కి క్లాస్లో చెప్పిన క్లాసెస్కి డిఫరెన్స్ అర్థమై ఉండే. అండ్ ఇంజనీరింగ్ అయిపోయాక యూజువల్గా అందరూ ట్రైనింగ్ సెంటర్స్ ఏం బాగుంటాయని చూస్తూ ఉంటారు. మోస్ట్లీ హైదరాబాద్, అమీర్పేట్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను రీసెర్చ్ చేశాను. మన 4 years జర్నీలో ఎంతో కొంత నేర్చుకున్నాం, బట్ అవుట్పుట్గా ప్లేస్ అవ్వలేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. రీజన్ ఏంటి? మనం అప్స్కిల్ అవ్వలేదు, మనం ఆ లిమిట్ రీచ్ అవ్వలేకపోయాం. బట్ ఒక 3 months ట్రైనింగ్లో ఆ 4 years చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసి ఒక ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి. సో నేను ఏ ట్రైనింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి అని చూశాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వేరే సెంటర్స్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. అండ్ like Akhil, one of my friends got a free training here in Python full stack. So వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కున్నాను, వేరే కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కనుక్కున్నాను. అండ్ ఇక్కడ సాకేత్ సార్తో కాంటాక్ట్ అయ్యి మీ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి అదర్ దాన్ వేరే వాటితో కంపేర్ చేస్తే. ఫస్ట్ నేను చెక్ లిస్ట్ చేసుకున్నా. మనం 35,000 పే చేస్తున్నామంటే దానికి ఒక వర్త్ ఉండాలి. అది మన 1 year ఫీ. సో మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? పైథాన్ ఫుల్. నేను జాయిన్ అయింది పైథాన్ ఫుల్ స్టాక్లో. ఫస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వేరే కోచింగ్ సెంటర్స్ ఏంటంటే 3 months or 4 months ట్రైనింగ్ అయ్యాక అప్పుడు ఎగ్జామ్ పెట్టి నువ్వు ఆ టాప్ 10 members ఉంటే అప్పుడు ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ ఇస్తారు. అది కూడా ఏంటి, లైక్ మన క్లాసెస్ లాగా ఒక 30-20 members ఉండరు, 100-300 members ఉంటారు ఆ కోచింగ్ సెంటర్స్లో. డ్యూరింగ్ ట్రైనింగ్ అప్పుడే మనం ఎగ్జామ్స్ ఆర్ ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వచ్చు. నేను ప్లేస్ అయింది ఎసెన్షర్లో. నేను ఇక్కడ జాయిన్ అయింది సెప్టెంబర్లో. లైక్ 1.5 months స్పాన్లోనే నేను ప్లేస్ అయ్యాను. ఎందుకు? ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, దానికి ఒక మెంటర్షిప్ కావాలి. సో నాకు ఆ మెంటర్షిప్ ఇక్కడ వచ్చింది. మీరు ఓకే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుస్తుంది అది మీరు అటెండ్ అయ్యాక. బట్ ముందే మనకు ఒక మెంటర్షిప్ ఉంటే మనకేం తెలుస్తుంది, మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేయాలి, మిస్టేక్స్ ఎలా చేయకూడదు అని తెలుస్తుంది. సో ఆ అసిస్టెన్షిప్ ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్, ఎవరైనా ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా కానీ మెయిన్ గోల్ ప్లేస్మెంట్స్. మీరు చూసుకున్నట్లయితే కోడ్నాన్ ఇన్స్టా పేజ్ కానీ, యూట్యూబ్ పేజ్ కానీ, లింక్డ్ఇన్ కానీ
ఎక్కువ ప్లేస్మెంట్స్ పోస్ట్ చేస్తుంది ఈ కోచింగ్ సెంటర్, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం. అండ్ వేరే కోచింగ్ సెంటర్ చూస్తుంటే దట్స్ అ ఫేక్ ప్రామిసెస్ ఐ కుడ్ సే బేస్డ్ ఆన్ మై రీసెర్చ్. సాలరీ ఎంతమ్మా మీది? యా 4.5. 4.5 LPA. గుడ్.